ఇప్పుడు మనం ఏపీఆర్ఎస్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేద్దాము. అక్కడ 5 ఉంటుంది, 6, 7, 8 ఏ క్లాస్ కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఒకే ప్రాసెస్. ఇప్పుడు మన కస్టమర్స్ 5వ క్లాస్ కానీ వచ్చారు. సో 5వ క్లాస్ నేను డౌన్లోడ్ చేస్తాను. ఫస్ట్ దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత చూడండి హాల్ టికెట్ అన్న ఆప్షన్ ఉంది, అక్కడ క్లిక్ చేయాలి. క్యాండిడేట్ ఐడి ఉంటుంది అప్లికేషన్ మీద, క్యాండిడేట్ ఐడి అండ్ డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేయాలి. అక్కడ అది క్యాప్చర్ GD7M8. సో క్యాప్చర్ ఎంటర్ చేసి ఓకే కొట్టినట్లయితే సో ఇలాగ వస్తుంది హాల్ టికెట్. సో ఇక్కడ చూసుకొని రైట్ సైడ్ ఉంటుందా, కింద ఉంది ప్రింట్ ఆప్షన్ కింద ఉంది. ప్రింట్ కొడితే ప్రింటర్ సెలెక్ట్ చేసుకొని ఇచ్చేయాలి, ఇంకా అంతే. సో ఈ విధంగా మనం ఏపీ రెసిడెన్సీ స్కూల్ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్ కూడా ఇచ్చుకోవచ్చు. కొద్దిగా ప్రాసెసింగ్ అవుతుంది, అందుకే లేట్ అయింది. సో మనం ప్రింట్ ఇచ్చేసాము. ప్రింట్ ఇచ్చినందుకు కస్టమర్కి ప్రింట్ ఇచ్చేసాం, మనకు అమౌంట్ వచ్చింది. నెక్స్ట్ APTWR కాకుండా ఏపీ పాలసీట్ అప్లై చేసాం కదండి, దాని హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూడండి. ఏపీ పాలసీట్ అని గూగుల్లో ఎంటర్ చేసుకున్న తర్వాత అలాగ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు అందులో ఉంది కదా ప్రింట్ హాల్ టికెట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. సో అక్కడ 10th క్లాస్ రోల్ నెంబర్ కొట్టాలి. ఇక్కడ 10th క్లాస్ ఎప్పుడైతే పాస్ అయ్యారో ఆ ఇయర్ కొట్టాలి. ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేయాలి ఎప్పుడులాగే U7BKO. సో వ్యూ అండ్ ప్రింట్ హాల్ టికెట్ కొట్టాలి. అప్పుడు హాల్ టికెట్ మనకు వస్తుంది. కొద్దిగా లోడింగ్ తీసుకుంటుంది. రైట్ సైడ్ ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది, ప్రింట్ తీసి కస్టమర్కి ఇచ్చేస్తే సరిపోద్ది, అంతే. సో ఈ విధంగా ఏపీ పాలసీట్ హాల్ టికెట్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు SSC అయితే SSC హాల్ టికెట్ నెంబరు, ICW అయితే ICW, CBSE అయితే CBSE హాల్ టికెట్ నెంబరు ఎంటర్ చేసుకున్నట్లయితే ఇలాగ హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అయిపోద్ది. సో ఇలాగ కస్టమర్స్కి ప్రింట్ ఇస్తామన్నమాట. సో ఇది చాలా సులువుగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి ఈజీగా చేయగలుగుతున్నాం. నెక్స్ట్ APTW, ఇందాక చెప్పాను కదా APTWS కురికులం, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ది. సో ఈ హాల్ టికెట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులోని 2 టైప్స్ ఉంటాయి చూడండి, TWRS ఒకటి, APTW ఒకటి. సో నేను 5వ క్లాస్ది డౌన్లోడ్ చేస్తాను. సో మన కస్టమర్ 5th క్లాస్ వచ్చారు కాబట్టి 5th క్లాస్ డౌన్లోడ్ చేస్తాం. ఏం లేదు, ఆధార్ కార్డు ఎంటర్ అప్లికేషన్ పెట్టేటప్పుడు ఇచ్చిన ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డేటా ఇస్తారా వచ్చేసింది. సో ప్రింట్ అని కొట్టేసి మన కస్టమర్కి ఇచ్చేసాము. సో కొద్ది లోడింగ్ తీసుకుంటుంది. ప్రింటర్ సెలెక్ట్ చేయాలి, అంతే. ప్రింటర్ సెలెక్ట్ చేసి బ్లాక్ అండ్ వైట్, కలర్ అయితే కలర్. సో బ్లాక్ అండ్ వైట్ మ్యాక్సిమం ఇస్తాం కాబట్టి బ్లాక్ అండ్ వైట్ ఇచ్చేసాము. సో ఈ విధంగా మనం 3 ఎగ్జామ్స్ సంబంధించిన హాల్ టికెట్స్ను చాలా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మేము పెట్టడం జరుగుతుంది. ఆ వీడియోస్ ఎలాంటివి అంటే అప్డేటెడ్గా ఉంటాయి కాబట్టి